మేము సహజంగా మాది వ్యవసాయ కుటుంబం అండి. మా తాతలు తండ్రుల నుంచి మేము వ్యవసాయమే చేస్తున్నాము. కానీ మా తాతలు తండ్రుల కాలం అప్పుడు ఎంత పొలం ఉన్నా సరే వచ్చిన కొద్దిపాటి ఆహారం తిన్నా వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉండేవారండి. కానీ ఇప్పుడు ఆహారం ఎక్కువ వస్తుంది, కానీ ఎవరూ ఆరోగ్యంగా ఉండట్లేదు. దీనికి కారణం ఏంటని ఆలోచిస్తుంటే మనం తినే ఫుడ్ అయితే తింటున్నాం, కానీ అందులో ఏ పోషకాలు ఉండట్లేదండి. దానికోసమని చెప్పేసి నేను మా పక్క గ్రామంలో అకాడమిక్ క్యాడర్ వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కున్నానండి. ఎలా నేచురల్ ఫార్మింగ్ చేయాలి ఏమని కనుక్కొని నేను గత 3 సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ పద్ధతులు చేయడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మూడడ్ల సతీష్ కుమార్. పార్వతీపురం, మన్యం జిల్లా, పార్వతీపురం మండలం, గంగాపురం ఆర్ఎస్కే మూడడ్లవలస గ్రామం అండి. ప్రస్తుతానికి నా 1 ఎకరా ఇందులో PMDS వేయడం జరిగింది. మొదటగా ఫీల్డ్ ఏర్పాటు చేసే మొదట 400 కేజీల ఘనజీవామృతం చల్లడం జరిగింది. తరువాత ప్రతి పంట ఒక పంట తర్వాత ఇంకో పంట వేస్తున్న సమయంలో 200 కేజీల ఘనజీవామృతం చల్లటం జరుగుతుందండి. నా PMDS ఫీల్డ్లో ప్రధానంగా ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతులు, దుంప జాతులు, వీటితో పాటుగా పప్పు ధాన్యాలు, నూనె జాతులు మరియు నా ఏ గ్రేడ్ ఫీల్డ్ గట్టు మీద పండ్ల జాతులు వేసుకోవడం జరిగింది. ఇలా వీటన్నిటిని చూసుకుంటే సుమారు 25 నుంచి 30 రకాల వరకు నా PMDS ఫీల్డ్లో వేయటం జరిగింది. అంతేకాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పిచికారీ చేయడం కూడా జరుగుతుందండి. గట్లపైన ఉన్న పండ్ల జాతి మొక్కలకు ఘనజీవామృతం వేస్తూ ఆ పక్కన ఉండే బయోమాస్తో కప్పడం, నా పొలం యొక్క గట్టుపైన 600 నుంచి 800 లీటర్లు పట్టే విధంగా ఒక శాశ్వత పిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దానికి నీడ కోసం కూడా ఒక చిన్న పాక లాంటిది పైన ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా 15 రోజులకు ఒకసారి నిరంతరంగా నా యొక్క పొలానికి ద్రవజీవామృతం అందించగలుగుతున్నాను. మనం అనేక రకరకాల పంటలు మన భూమిలో వేయడం వల్ల రకరకాల స్రవాలను భూమిలోకి విడుదల చేసి సూక్ష్మజీవుల కార్యకలాపాలు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల భూమి యొక్క ఇన్ఫిల్ట్రేషన్ అండ్ ఫెర్టిలిటీ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే గత 2 రోజుల కిందట వర్షం పడేటప్పుడేమో ఆ పక్క పొలాల్లో విపరీతంగా నీరు స్టాగ్నెట్ అయిపోయింది. అదే వర్షం కూడా నా పొలంలో పడింది, కానీ నా పొలంలో నీరు అనేది నిలవలేదు. కారణం ఏంటంటే ఈ రకరకాల వేరు వ్యవస్థలు భూమిలో ఉండి భూమిని గుల్లబారి చేయటం వల్ల ఈ పడిన వర్షాన్ని అంతటిని కూడా భూమి పట్టివించే విధంగా తయారు చేస్తుందండి. దానివల్ల మనం తదుపరి వేయబోయే పంటకి ఆ పట్టి ఉంచే నీటిని అందించడం జరుగుతుంది. ఈ విధంగా రెయిన్ఫెడ్ కండిషన్లో కూడా మంచి పంటలు పండించవచ్చని నాకు తెలిసిందండి. నేను ఈరోజు పారామీటర్స్ తీసుకోవడం జరిగిందండి. సాయిల్ టెంపరేచర్ అనేది నా PMDS ఫీల్డ్లో 28.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందండి. మోయిశ్చరైజర్ 90% ఉంది. అదే
పారామీటర్స్ అనేవి రసాయనిక ఫీల్డ్లో తీసుకుంటే ఉష్ణోగ్రత అనేది 32.7 డిగ్రీల సెల్సియస్ ఉందండి. మాయిశ్చరైజర్ అనేది 90 ఉందండి. pH అనేది 5.7 ఉండటం జరిగింది. ఈ విధమైన మార్పులు మన ప్రకృతి వ్యవసాయంలోనే మనం గమనించగలం. అయితే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి నా భూమిని ఓ చిన్న అడవిగా మార్చడం వలన ముఖ్యంగా చూసుకుంటే నా ఫీల్డ్లో మిత్రపురుగులు అయినటువంటి సాలీడు, తూనీగ, సీతకోచిలుక గమనించాను. వాటితో పాటే శత్రుపురుగులు కూడా గమనించాను. కానీ ఆ శత్రుపురుగుల వల్ల నా ఫీల్డ్కి అనేది పెద్దగా ఎఫెక్ట్ రాలేదు. ఎందుచేతనంటే ఎప్పుడూ నా పొలం పైన ఒక ఎలక్ట్రిక్ వైర్ ఉంటుంది. ఆ వైర్ పైన కొన్ని రకాల పక్షులు ఎప్పుడు కూడా ఉంటాయి. అవి పంటకు హాని చేసేటటువంటి శత్రు పురుగులను అవి సంహరించడం వల్ల నాకు అవి మిత్రులుగా వ్యవహరించి నా ఫీల్డ్కి ఎటువంటి నష్టం లేకుండా పక్షులు అనేవి సహాయపడుతున్నాయి. అయితే అనేక రకాల విత్తనాలు మన భూమిలో వేసుకోవడం వలన ఒక్కో మొక్క అనేది ఒక్కో రకమైన వేరు వ్యవస్థని కలిగి ఉంటుంది. ఇప్పుడు సుమారు కంది మొక్క చూసుకుంటే చాలా లోతైన వేరు వ్యవస్థని కలిగి ఉంటుంది. పప్పుల జాతికి సంబంధించిన పెసర, మినుపు మొక్కలు చూసుకుంటే అవి చాలా లోతు తక్కువగా వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి. మరియు ఇవి భూమిలోన తేమ యొక్క శాతాన్ని కూడా పెంచుతాయి. అదేవిధంగా నేను గమనించేటప్పుడు మొక్కజొన్న ఒక మొక్క తీసి గమనించగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. ఎక్కువ మట్టిని పట్టి ఉంచింది. వాటి వేరు స్రవాల నుంచి వచ్చే స్రవం అనేది భూమిలోకి ఇముడింప చేయడం వల్ల భూమి అనేది పోషకాలతో నిండటం, మరియు దీనివల్ల నేను తెలుసుకున్నది ఏంటంటే గాలిలోని తేమను కూడా మొక్కలు భూమిలోకి ఇముడింప చేసి భూమి యొక్క తేమను పెంచడం మరియు భూమిలోని సూక్ష్మజీవుల యొక్క కార్యకలాపాలకు అవసరమైన పోషకాలని అందిస్తాయి. మనం తదుపరి అక్కడ ఏవైనా పంట వేసేటప్పుడు వాటికి సమృద్ధి పోషణ అందుతుంది. దీనివల్ల మనం తదుపరి వేసే పంటకి ఏ విధమైన ఇన్పుట్స్ లేకుండా మనం మంచి పంటను మన PMDS ద్వారా, నేచురల్ ఫార్మింగ్ ద్వారా సాధించవచ్చునని నేను ముఖ్యంగా తెలుసుకున్నాను. నా PMDS ఫీల్డ్ వేసుకొని సుమారు 60 రోజులు అవుతుందండి. కొద్దిగా ముందుగా వర్షాలు రావడం వల్ల PMDS వేయడానికంటే ముందుగా 15 రోజులు ముందుగా వేయడం జరిగిందండి. అయితే నేను 15 రోజులు ముందుగా వేయడం వల్ల నాకు ఎక్స్ట్రా ఆదాయం అనేది రావడం జరిగిందండి. ప్రధానంగా ఇప్పటి వరకు ఒక 6,000 వరకు ఆదాయం తీయడం జరిగింది. ఇంకా ఆదాయం వస్తూనే ఉందండి. మొదటగా నేను PMDS చేసిన మొదటి 35 రోజుల నుంచి మొదట గోంగూర నుంచి ఆదాయం రావడం జరిగింది. తరువాత బెండ, తరువాత బీర నుంచి ఆదాయం తీయడం జరుగుతుందండి. నా ఫీల్డ్లో ప్రస్తుతానికి పెసలు, మినువులు, ఉలవలు అనేవి హార్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని మా అమ్మగారు నేను హార్వెస్ట్ చేసుకొని మాకు స్థానికంగా లోకల్ మార్కెట్లో 2 రోజులకు ఒకసారి వీటిని అమ్మడం జరుగుతుంది. దాని ద్వారా మేము PMDS లాభమే కానీ నష్టం కాదని నేను బలంగా చెప్పగలుగుతున్నాను. ఇదే కాకుండా మాకు పశువులు ఉన్నాయండి. పశువుల్ని నా PMDS ఫీల్డ్లోకి విడిచిపెడతాను. అంతేకాకుండా నా PMDSలో ఉన్న జొన్న అనేవి సేకరించి ఇంటికి తీసుకెళ్ళి వాటికి మేతగా వేయడం కూడా జరుగుతుంది. వాటి నుంచి పాలు కూడా ఇప్పుడు బేసిక్గా 2 లీటర్లు ఇస్తే ఇప్పుడు 2.5, 3 లీటర్లు ఇవ్వడం జరుగుతుందండి. ఆ విధంగా కూడా అధిక ఆదాయం పొందడానికి నాకు అవకాశం ఏర్పడింది. ఈ విధంగా ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ తనకుండే పొలంలో PMDS ఫీల్డ్ను వేస్తూ తన యొక్క ఆదాయాన్ని ఆర్థికంగా మెరుగుపరచడంతో పాటు వారి యొక్క కుటుంబ ఆరోగ్యాలు కూడా మెరుగుపరుచుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.